మూసీపై ఆల్ పార్టీ కమిటీ పేదల కోసం ఎంతైనా చేస్తాం, కాకా స్ఫూర్తితోనే నిర్వాసితులకు మేలు చేస్తామన్న సీఎం. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా కాకా వెంకటస్వామి జయంతి, సేవలు యాది చేసుకున్న నేతలు, అన్నదానాలు. మూసీ రివర్ బెడ్ నిర్వాసితుల కోసం ప్రత్యేక కమిటీ, పలు పథకాల ద్వారా ఉపాధి, పిల్లల చదువులకు ఏర్పాట్లు. మూసీ కాలుష్యంతో రోగాలు, పంటల్లోనూ విషం, బోర్డు పెట్టిన బీఆర్ఎస్ చిల్లర రాజకీయం చేస్తోందన్న కాంగ్రెస్. డిసెంబర్ 9న పేదలకు భూ పంపిణీ చేస్తామన్న పొంగులేటి, రైతుల్ని పట్టించుకోని బీఆర్ఎస్ దొంగ దీక్షలు చేస్తోందన్న సీతక్క. సీఎం రేవంత్ పైన పరువు నష్టం దావా వేస్తా, 10 నెలల్లో మేలు చేసే పని ఒక్కటి లేదన్న కేటీఆర్. సంబురంగా 4వ రోజు నానబియ్యం బతుకమ్మ, మింట్ కాంపౌండ్ పార్టీ ఆఫీసుల్లో మహిళా నేతల ఆటపాటలు. హర్యానాలో కాంగ్రెస్ దే గెలుపన్న ఎగ్జిట్ పోల్స్, కశ్మీర్లో కాంగ్రెస్ ఎన్సీ కూటమి పైచేయి, 8న ఫలితాలు. కాంగ్రెస్ డ్రగ్స్ దందా చేస్తోందని ప్రధాని మోదీ ఆరోపణలు, మోదీ దండాలు పెట్టినా మరాఠా ప్రజలు క్షమించరన్న రాహుల్. శబరిమల దర్శనానికి ఆన్లైన్ బుకింగ్ తప్పనిసరి, రోజుకు 80,000 మందికి అనుమతిస్తామన్న కేరళ సర్కార్. శబరిమల అయ్యప్ప దర్శనంపై కేరళ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది నుంచి ఆన్లైన్ బుకింగ్ ద్వారానే భక్తులకు అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపింది. రోజుకు గరిష్టంగా 80,000 మందిని దర్శనానికి అనుమతించనున్నట్లు వెల్లడించింది. వర్చువల్ క్యూ బుకింగ్ సమయంలో యాత్రికులు ప్రయాణ మార్గాన్ని కూడా ఎంచుకునే అవకాశం ఉంది. ఈ మేరకు కేరళ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అటవీ మార్గంలో వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పింది. మకర విలక్కు సీజన్లో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు తెలిపింది కేరళ సర్కార్. శబరిమల అయ్యప్ప దర్శనంపై కేరళ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది నుంచి ఆన్లైన్ బుకింగ్ ద్వారానే భక్తులకు అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపింది. రోజుకు గరిష్టంగా 80,000 మందిని దర్శనానికి అనుమతించనున్నట్లు వెల్లడించింది. వర్చువల్ క్యూ బుకింగ్ సమయంలో యాత్రికులు ప్రయాణ మార్గాన్ని కూడా ఎంచుకునే అవకాశం ఉంది. ఈ మేరకు కేరళ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అటవీ మార్గంలో వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామంది. మకర విలక్కు సీజన్లో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు తెలిపింది కేరళ సర్కార్. హైడ్రా మూసీ ప్రక్షాళనపై విపక్షాల మాటల్ని నిర్వాసితులు పట్టించుకోవద్దన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రానికి తగిన వరద సాయం చేయకుండా కేంద్రం మరోసారి వివక్ష చూపిందన్నారు రాష్ట్ర మంత్రులు. 317 జీవో బాధితులు దసరాలోపు శుభవార్త వింటారన్నారు. భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు మినిస్టర్లు. మన ప్రకృతి పండుగలతో పాటు చెరువుల్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు లీడర్లు. మూసీ నిర్వాసితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మూసీ రివర్ బెడ్లో ఉన్నవారికి ప్రత్యామ్నాయం చూపిస్తామని చెప్పారు. ప్రతిపక్షాల మాటలను నిర్వాసితులు పట్టించుకోవద్దని సూచించారు. మూసీలో ఆక్రమణలు ఉంటే సిటీ వరద ఎక్కడికక్కడే ఆగిపోతుందన్నారు. హైదరాబాద్లో నీటి కష్టాలు తీర్చాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రతిపక్షాల కుట్రలను నిర్వాసితులు గుర్తించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈరోజు మీ దగ్గరకు వచ్చి కలిసి మీ సానుభూతి పొందాలను, లేకపోతే మిమ్మల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ ఆస్తులను కాపాడుకోవాలనుకుంటున్న వాళ్ళ కుట్రలను మీరు ఆలోచన చేయండి. మీరు కాళేశ్వరం మింగడానికి 1,00,000 కోట్లు మీ ఒక్క కుటుంబమే మింగింది కదా. ఈ మూసీలో ఉన్న వాళ్ళందరినీ ఆదుకుంటే కూడా 10,000 కోట్లు కావు. ఒకవేళ 10,000 కోట్లు పేదల కోసం ఖర్చు పెట్టడానికి ప్రభుత్వానికి మన దరిద్రం ఉందా? నేను స్పష్టంగా బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు సూచన చేస్తున్నా. చెరువులు పోయి, కుంటలు పోయి, నాలాలు పోయి, మూసీ కూడా పోయిందంటే రేపు అనంతగిరి కొండల్లో నుంచి వచ్చే ఈ వరదను, ఈ ఉప్పెనను ఏ రకంగా హైదరాబాద్ నగరం భరిస్తుందో చెప్పండి.
రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భేటీలో పాల్గొంటారు. తీవ్రవాద నిరోధంపై ప్రత్యేకంగా కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హోంమంత్రులు, డీజీపీలతో సమావేశం నిర్వహిస్తుంది. ఇందులో పాల్గొని సీఎం ప్రసంగించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. వరద నష్ట పరిహారంపై కేంద్ర మంత్రులతో చర్చించి సాయం పెంచాలని కోరనున్నారు. తర్వాత కాంగ్రెస్ అగ్రనేతలను కూడా కలుస్తారని తెలుస్తోంది. ఫిలిప్పీన్స్కు దేశ వ్యవసాయ మంత్రులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఫిలిపియన్లకు 3 లక్షల మెట్రిక్ టన్నుల వరకు వరి ఎగుమతి చేసే అవకాశాలపై చర్చించారు. స్నేహపూర్వక, సానుకూల వాతావరణంలో కొనసాగాయన్నారు మంత్రి. ఈ ఒప్పందం త్వరలో కార్యరూపం దాల్చాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రానికి వరద సాయం పట్ల కేంద్రం మరోసారి వివక్షను చూపిందని మండిపడ్డారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. కేంద్రం అనేది ముమ్మాటికి వివక్షని అన్నారు. కేంద్ర వివక్షపై బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో 2 కేంద్ర మంత్రులు ఉండి ఏం లాభమని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధి కోసం అన్ని పార్టీలు కలిసి రావాలన్నారు పొన్నం. వరదలతో 10,000 కోట్ల నష్టం జరిగిందని కేంద్రం నుంచి వచ్చిన అధికారులకు అప్పుడే చెప్పామని మీడియాలో చిట్చాట్లో గుర్తు చేశారు మంత్రి. రాష్ట్ర ప్రభుత్వం మరో నూతన విద్యా విధానం తీసుకొస్తుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. అందుకు కేబినెట్ సబ్ కమిటీ అధ్యయనం చేస్తుందన్నారు. 317 జీవోతో నష్టపోయిన ఉపాధ్యాయులకు దసరాలోపే మేలు జరుగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బాగు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. రంగారెడ్డి జిల్లా చేవేలిలో ఎమ్మెల్యే యాదయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీచర్ల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు మంత్రి శ్రీధర్ బాబు. భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం భూముల సర్వేపై పైలట్ ప్రాజెక్టు చేపట్టింది. నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం నెల్లికల్లో పర్యటించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైలట్ ప్రాజెక్టు పనులను పరిశీలించారు. మాజీ మంత్రి జానారెడ్డితో కలిసి భూ సమస్యలపై స్థానిక రైతులు, గ్రామస్తులు అభిప్రాయాలను తెలుసుకున్నారు. నెల్లికలతో పాటు రంగారెడ్డి జిల్లా యాచారంలోనూ భూ సర్వే పైలట్ ప్రాజెక్టులు నిర్వహిస్తున్నారు అధికారులు. ఆనాటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలని మిగిలింది. నాకు పెద్ద ఎత్తున కావాలని అడిగారు. తప్పకుండా ఇస్తాము పెద్ద ఆయన అని చెప్పాం. ఈ రాబోయే ఈ నెలాఖరులోనే అన్ని నియోజకవర్గాలకి మొదటి విడతగా ఈ నాగార్జున సాగర్ నియోజకవర్గానికి తప్పకుండా 5,000 ఇల్లు. తెలంగాణ అస్తిత్వం, సంస్కృతికి బతుకమ్మ పండుగ నిదర్శనమన్నారు మంత్రి సీతక్క. మన ప్రకృతి పండుగలతో పాటు చెరువులను కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. హైదరాబాద్ మెయిన్ కాంపౌండ్లో తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి సీతక్క. దివంగత నేత, మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి 95వ జయంతి వేడుకలు రాష్ట్రమంతా ఘనంగా జరిగాయి. ఫస్ట్ టైం ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. కాకా విగ్రహాలు, చిత్రపటాలకు నేతలు నివాళులర్పించారు. కాకా ఆలోచనలకు మనమంతా వారసులమే అన్నారు సీఎం రేవంత్. పేదల కోసం, కార్మికుల కోసం కాకా చేసిన సేవలను నేతలు యాది చేసుకున్నారు. కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి 95వ జయంతి వేడుకలు తెలంగాణ అంతటా ఘనంగా జరిగాయి. కాకా విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు నేతలు, అభిమానులు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో కాకా జయంతి వేడుకల్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. కార్యక్రమానికి సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు, కాకా కుటుంబ సభ్యులు హాజరయ్యారు. కాకా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు నేతలు. కాకా జీవిత చరిత్రకు సంబంధించిన పుస్తకాలను ఎంపీ గడ్డం వంశీకృష్ణ అతిథులకు అందజేశారు. ట్యాంక్ బండ్ పై ఉన్న కాకా వెంకటస్వామి విగ్రహానికి ఉదయం నుంచి మంత్రులు, పార్టీల లీడర్లు, కుటుంబ సభ్యులు, మాల సంఘాల నేతలు ఘన నివాళులర్పించారు. పెద్దపల్లి, చెన్నూరు, బెల్లంపల్లి ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా రాష్ట్రానికి, దేశానికి ఎనలేని సేవలందించారని గుర్తు చేసుకున్నారు. సింగరేణి కార్మికుల జీవితాల్లో కాకా చెరగని ముద్ర వేసుకున్నారని చెప్పారు. కాకా ఆలోచనలకు మనమంతా వారసులమేనన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పీవీ అంతటి ఖ్యాతి ఆయనకే దక్కిందన్నారు. ప్రభుత్వంలో కాకా కుటుంబం పాత్ర కీలకంగా ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా కాకా జయంతి అధికారికంగా నిర్వహించడం ఆ ప్రభుత్వాల బాధ్యతన్నారు రేవంత్. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో వేళ్ల మీద లెక్కబెట్టగలిగిన జాతీయ స్థాయి నాయకులలో వెంకటస్వామి గారు ఒకరు. ఈ ప్రాంతం నుంచి జాతీయ స్థాయిలో పివి నరసింహారావు గారు, ఆ తర్వాత జాతీయ స్థాయిలో
ఆ గుర్తింపు ఉన్నది కాకా వెంకటస్వామి గారికి. అలాంటి కాకా వెంకటస్వామి గారి జయంతి వర్ధంతి అధికారిక కార్యక్రమంగా నిర్వహించడం అనేది ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రభుత్వాల యొక్క బాధ్యత. కాకా వెంకటస్వామి రాజకీయాలకు అతీతంగా పనిచేశారన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కాంగ్రెస్ పార్టీలో కాకా అంచెలంచెలుగా ఎదిగారన్నారు. కాకా వెంకటస్వామితో తనకు ఎంతో అనుబంధం ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రాణహిత ప్రాజెక్టు కార్యరూపం దాల్చేందుకు కాకా వెంకటస్వామి కీలక పాత్ర పోషించారన్నారు. రాష్ట్రంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఒక చిన్న కార్యకర్తగా మొదలై వారు కార్యదర్శిగా వారి రాజకీయ జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా స్వాతంత్రం సిద్ధించిన తర్వాత యావత్ భారతదేశంలోనే శ్రీ వెంకటస్వామి గారు ఏ విధంగా శ్రమపడి నాట్ ఓన్లీ తెలంగాణకు పరిమితం, ఆంధ్రప్రదేశ్ కాదు దేశ స్థాయిలో కాకా అంటే ఒక మెమరబుల్ అదంతా వల్ల ఒక వేదిక వారి కుటుంబానికి దొరికింది. వారి యొక్క స్ఫూర్తి ఎప్పుడు కూడా మా మీద ఉండాలని, వారి ఆశీస్సులు ఉండాలని. రాజకీయాలలో ఎంతటి వాళ్ళనన్నా ఎదిరించి అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన తను నమ్ముకున్న సిద్ధాంతాన్ని, తెలంగాణ వాదాన్ని స్వర్గీయ వెంకటస్వామి గారి యొక్క కృషి. తెలంగాణ ఉద్యమంలో కాకాది కీలక పాత్ర అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. తెలంగాణ సాధనకు పరితపించిన వ్యక్తి కాకా అన్నారు. గుడిసెల్లో ఉన్న బతుకులు మార్చిన వ్యక్తి కాకా వెంకటస్వామి అన్నారు మంత్రి సీతక్క. కాకా జీవన విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్తామన్నారు. ట్యాంక్ బండ్ పై కాకా జయంతి వేడుకలకు హాజరయ్యారు మంత్రులు. కాకా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్రం ఈ రోజు వచ్చిందంటే వారి కన్న కలలో ప్రధానమైంది. తెలంగాణ రాష్ట్రం రావాలి అని ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ మా నాయకత్వానికి ఎక్కడ వెనుపోకుండా ఖచ్చితంగా వారి గొంతును వినిపించిన మొదటి తెలంగాణ యోధుల్లో వారు మొదటగా నిలబడే వ్యక్తిగా ఈ రోజు మనం వారి జయంతి సందర్భంలో నివాళులు పలకాల్సి. మరి పేదల జీవితాలలో వెలుగు నింపడం కోసం తన జీవితాన్నంతా కూడా మరి పోరాట మార్గాన్ని ఎంచుకొని పనిచేసిండు కాబట్టే ఈరోజు గుడిసెల వెంకటస్వామి అనేటువంటి పేరు రావడం జరిగింది. అంటే ఆ పేరుకు ప్రతిరూపంగా గుడిసెల గుండెలలో ఆయన ఉన్నాడు. గుడిసెలలో బతుకులు మార్చాలని పోరాటం చేసిండు. జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి తన తండ్రి కాకా వెంకటస్వామి కారణమన్నారు ఎమ్మెల్యే గడ్డం వినోద్. నిరంతరం పేదల అభివృద్ధి కోసం కృషి చేసిన మహనీయుడు కాకా వెంకటస్వామి అన్నారు చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే వివేక్. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే సిబ్బందికి పెన్షన్ కోసం కాకా కృషి చేశారని చెప్పారు. వెంకటస్వామి గారు ఎట్లయితే పెన్షన్ ఇంట్రొడ్యూస్ చేస్తారో అప్పుడు ఈ రోజు కూడా ఎక్కడ పోయినా కానీ చాలా మంది వచ్చి నాకు చెప్తుంటారు, ఇది కాకా వెంకటస్వామి గారి పెన్షన్ సార్ అని చెప్పి. అంటే వారు ఎక్కడ పోని అందరికీ ఒక బ్యాలెన్స్గా ఒకవైపు పోరాటము బీద ప్రజలకు ఎట్లా న్యాయం చేయాలని చెప్పి ఒక పోరాటం చేసేవారు. ఒకటే మాట చెప్పదలుచుకున్నాం, వీఆర్ వెరీ ఫార్చునేట్ టు బీ హిస్ చిల్డ్రన్. మేము ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ వరకు రావడం కారణమే ఒక్కొక్కసారి ఆయన ఉన్నప్పుడు మేము ఏదో అనుకుంటుంటే నాన్నగారు ఏదో తిడుతున్నాడు, అది చేస్తుండే ఇది చేస్తుండని. కానీ ద వే వీఆర్ మిస్సింగ్ హిమ్ ఫర్ ద లాస్ట్ 1 decade, ఇట్స్ నౌ ఆల్మోస్ట్ 10 years. కాకా ఫ్యామిలీలో పుట్టడం ఎన్నో జన్మల పుణ్యమన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. కాకా ఆశీర్వాదంతోనే ఎంపీగా ఎన్నికయ్యానని చెప్పారు. ఫస్ట్ టైం పార్లమెంటుకు వెళ్లినప్పుడు కాకా వెంకటస్వామి మనవడినంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించానని చెప్పారు వంశీకృష్ణ. తాతగారి గురించి మాట్లాడాలంటే ఎప్పుడు ఒక ఇమోషనల్ మూమెంటే, అసలు ఎక్కువ ఆ మినిట్లో మాటలే రావు. పార్లమెంట్లో అడుగు పెట్టినప్పుడు సార్ ఎవ్రీబడి వాజ్ రిమెంబరింగ్ కాకా వెంకటస్వామి గారు. ఐ వాజ్ ఫీలింగ్ వెరీ బ్లెస్డ్ అండ్ వెరీ ఇమోషనల్. ప్రతి మనిషికి పోయి దగ్గర పోయి నేను కాకా వెంకటస్వామి గారు మనవని అంటే వారు ఏదో ఒక స్టోరీ, ఏదో ఒక జ్ఞాపకం వారు గుర్తు చేసుకునేవారు. జిల్లాల్లో కాకా జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ నేతలు, కాకా అభిమానులు, అధికారులు కాకా వెంకటస్వామికి ఘన నివాళులర్పించారు. అన్ని జిల్లా కలెక్టరేట్లలో, ఆఫీసుల్లో కాకా చిత్రపటానికి అధికారులు నివాళులర్పించారు. జిల్లాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు అభిమానులు. బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు కృషి చేసిన మహోన్నత వ్యక్తి కాకా వెంకటస్వామి అని కొనియాడారు నేతలు. మూసీ నది ప్రక్షాళన, సుందరీకరణపై ఫోకస్ చేసిన సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మూసీ నది నిర్వాసితుల జీవనోపాధి కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. సెర్ఫ్ సీఈఓ దివ్యదేవరాజన్ చైర్మన్ గా 14 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూసీ బాధితులకు ఏ విధంగా ఉపాధి కల్పించవచ్చన్న దానిపై చర్చించి ప్రభుత్వానికి నివేదిక అందించనుంది కమిటీ.
హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సాయంత్రం 5 గంటల వరకు 61% పోలింగ్ నమోదైంది. 6 గంటల తర్వాత కూడా క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు అధికారులు. దీంతో పోలింగ్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఓటింగ్ పూర్తయిన కేంద్రాల్లో ఈవీఎంలు సీల్ చేసి స్ట్రాంగ్ రూమ్లకు తరలిస్తున్నారు. హర్యానాలో మొత్తం 90 స్థానాలకు 1031 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అక్టోబర్ 8న జమ్మూ కశ్మీర్తో పాటు హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడించనుంది ఎన్నికల సంఘం. హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సాయంత్రం 5 గంటల వరకు 61% పోలింగ్ నమోదైంది. 6 గంటల తర్వాత కూడా క్యూ లైన్లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు అధికారులు. దీంతో పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది. ఓటింగ్ పూర్తయిన కేంద్రాల్లో ఈవీఎంలు సీల్ చేసి స్ట్రాంగ్ రూమ్లకు తరలిస్తున్నారు. హర్యానాలో మొత్తం 90 స్థానాలకు 1031 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అక్టోబర్ 8న జమ్మూ కశ్మీర్తో పాటు హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడించనుంది ఎన్నికల సంఘం. జమ్మూ కశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ ఫలితాలు కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కాంగ్రెస్ కూటమికి పూర్తి అనుకూలంగా వచ్చాయి. 10 ఏళ్ల తర్వాత జరిగిన జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీ కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. కాంగ్రెస్ కూటమికి 46 నుంచి 60 సీట్లు వచ్చే అవకాశం ఉందన్నాయి. బీజేపీకి 20 నుంచి 32 స్థానాలు గెలిచే అవకాశం ఉందన్నాయి సర్వేలు. పీడీపీ సింగిల్ డిజిట్కు పరిమితం కానుందని సర్వే సంస్థలు అంచనా వేశాయి. హర్యానాలో ప్రభుత్వ మార్పు తథ్యమన్నాయి ఎగ్జిట్ పోల్స్. కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తుందని తెలిపాయి. హస్సం పార్టీ 50 నుంచి 60 ఎమ్మెల్యే స్థానాలు సాధిస్తున్నాయని పేర్కొన్నాయి. బీజేపీపై ఉన్న ప్రజా వ్యతిరేకత, రైతు చట్టాలు బీజేపీకి మైనస్గా మారినట్లు తెలుస్తోంది.